డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత యెమెన్ మీద మొదటి స్ట్రైక్ జరిగింది మొన్న సాటర్డే. అసలు యెమెన్లో అమెరికా స్ట్రైక్ ఎందుకు చేసింది? మనందరికి తెలుసు, యెమెన్లో హౌతీ రెబెల్స్ ఉంటారు. ఈ హౌతీ రెబెల్స్ రెడ్ సీలో చాలా షిప్స్ని అటాక్ చేస్తున్నారు. అమెరికా వాళ్ళ కథనం ప్రకారం లాస్ట్ ఇయర్ 2023 ఆ టైంలో మొత్తం 174 అమెరికన్ షిప్స్ని హౌతీ రెబెల్స్ అటాక్ చేశారు. అదేవిధంగా దాదాపు 145 కమర్షియల్ షిప్స్, అమెరికన్ కమర్షియల్ షిప్స్ని కూడా హౌతీ రెబెల్స్ అటాక్ చేశారు. దీనికి ప్రతీకారంగా అమెరికా ఇప్పుడు హౌతీస్ మీద స్ట్రైక్స్కి దిగింది. యెమెన్ క్యాపిటల్ సనా, అదేవిధంగా నార్థన్ యెమెన్లో సదా అనే ప్లేస్, దాంతోపాటు యెమెన్లోని హొదిదా పోర్ట్, వీటన్నిటి మీద అమెరికా ఎయిర్ స్ట్రైక్ చేసింది. దాదాపు 53 మంది ఈ ఎయిర్ స్ట్రైక్స్లో మరణించారని ఒక అంచనా అనమాట. దానిలో పసిపిల్లలు కూడా ఉన్నారంట. హౌతీ రెబెల్స్ని మట్టుపెట్టడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రతినబూనారు. ముఖ్యంగా మా షిప్పింగ్ రూట్స్ కానీ, మా నేవల్ అసెట్స్ కానీ, మా ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ కానీ ఇదంతా మేము కాపాడుకోవాలనుకుంటాం. అందుకనే హౌతీస్ పైన ఇప్పుడు మేము గట్టి చర్యకు దిగామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ ప్రకటించారనమాట. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ఇదే మొదటిసారి యెమెన్ మీద అమెరికా ఇలాంటి ఎయిర్ స్ట్రైక్స్ చేయటం. ఈ విషయంలో రెడ్ సీ, ఎర్ర సముద్రంలో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ సంబంధించి అమెరికా 2 సంవత్సరాల క్రితమే ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ అని చెప్పి స్టార్ట్ చేసింది. అమెరికాతో పాటు ఇతర దేశాలు ఎవరికైతే రెడ్ సీలో స్టేక్స్ ఉన్నాయో, అంటే ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ కావాలో, అందరితో కలిపి రెడ్ సీని ప్రొటెక్ట్ చేయడానికి, ముఖ్యంగా హౌతీ రెబెల్స్ రెడ్ సీలో వెళ్ళే షిప్పింగ్ అంతా అటాక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నుంచి రెడ్ సీని కాపాడటానికి, రెడ్ సీలోని ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ కాపాడటానికి అమెరికా ప్రాస్పరిటీ గార్డియన్ కూడా స్టార్ట్ చేసిందనమాట 2 సంవత్సరాల క్రితం. అయినా కానీ రెడ్ సీలో అటాక్స్ వీళ్ళు ఆపలేదు. రీసెంట్గా కూడా ఏదైతే అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు హయాంలో 2 రోజుల క్రితం ఏదైతే అటాక్స్ చేసిందో యెమెన్ పైన, దానికి ప్రతీకార చర్యగా రెడ్ సీలో అమెరికా షిప్స్ మీద అటాక్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది హౌతీ రెబెల్స్. ఖచ్చితంగా మేము ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్ ఏదైతే ఉందో హ్యారియస్ ట్రూమెన్ నౌక మీద హౌతీ రెబెల్స్ నిన్న అటాక్ చేశారు కూడా ఆల్రెడీ. ఎప్పుడైతే మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ హమాస్ మధ్య గొడవ స్టార్ట్ అయిందో అక్టోబర్ 7, 2023, ఆ రోజు నుంచి కూడా హమాస్కి సాలిడారిటీ, మద్దతు ప్రకటించింది హౌతీ. ఈ హౌతీ రెబెల్ గ్రూప్తో పాటు ఎవరైతే హమాస్కి మద్దతు ప్రకటిస్తున్నారో, హెజ్బుల్లా కావచ్చు, ఇరాన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా హమాస్కి బాగా సపోర్ట్ చేశారనమాట. ముఖ్యంగా హౌతీ రెబెల్ గ్రూప్ అయితే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా, వెస్ట్రన్ పవర్స్కి వ్యతిరేకంగా, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే దేశాలకు వ్యతిరేకంగా రెడ్ సీలో అటాక్స్ ఎక్కువ చేసేస్తుందన్నమాట. ఎర్ర సముద్రం నుంచి పడవలపైన విపరీతమైన అటాక్స్ చేసిందనమాట. సో దీంతో అమెరికాకి బాగా కోపం వచ్చింది హౌతీ రెబెల్స్ అంటే. అసలు రెడ్ సీలో మీకేం సంబంధం అని చెప్పి హౌతీ రెబెల్స్ పైన అమెరికా విరుచుకుపడింది. ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ కూడా స్టార్ట్ చేసింది. అయితే లాస్ట్ 2 మంత్స్ నుంచి కూడా ఇజ్రాయెల్ హమాస్ మధ్య పీస్ డీల్ ఉంది. ఈ కొద్ది వారాల క్రితం ఆ పీస్ డీల్ అయిపోయిందనమాట. దాంతో గాజా స్ట్రిప్కి వాటర్ కూడా, ఎలక్ట్రిసిటీ కూడా పంపించట్లేదు ఇజ్రాయెల్. దీంతో హౌతీ రెబెల్స్కి మళ్ళీ కోపం వచ్చింది. గాజా స్ట్రిప్కి హ్యూమానిటేరియన్ ఎయిడ్ ఆపటం అన్యాయం, మీరు కనుక ఇలా ఆపేస్తే, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఇలాంటివన్నీ ఆపేస్తే మేము మళ్ళీ అటాక్స్ చేస్తామని చెప్పి రీసెంట్గా ఇజ్రాయెల్ని బెదిరించింది హౌతీ గ్రూప్. దాంతో ఇజ్రాయెల్ చాలా క్లోజ్గా ఉన్న ట్రంప్కి కోపం వచ్చింది. అసలు ఇజ్రాయెల్కి మద్దతుగా ట్రంప్ రావాలనుకున్నారు. బయటకు ఆ విషయం చెప్పకుండా రెడ్ సీ కోసం, రెడ్ సీలో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ కోసం, రెడ్ సీలో అమెరికన్ నేవల్ అసెట్స్ని కాపాడుకోవడం కోసం, రెడ్ సీలో అమెరికన్ షిప్పింగ్ కాపాడుకోవడం కోసం మేము ఇప్పుడు హౌతీని అటాక్ చేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పినా ఇజ్రాయెల్ని హౌతీ బెదిరించింది కాబట్టి ట్రంప్ ఇప్పుడు ఎర్ర సముద్రం విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. అంతేకాదు ట్రంప్ ఇప్పుడు యెమెన్ పైన అటాక్స్ చేపిస్తున్నారు. కానీ హౌతీ మాత్రం పంతం పట్టేసింది అనమాట. నేను ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాను అమెరికా పైన, ఇంకా అటాక్స్ పెంచుతానని చెప్పి హౌతీ చెప్తుంది. అయితే గత 2 రోజుల్లోనే దాదాపు 53 మంది యెమెన్లో చనిపోయారంట అమెరికా అటాక్స్ కారణంగా. అసలు ఈ హౌతీ రెబెల్స్ ఎవరు? వీళ్ళు యెమెన్ దేశానికి చెందిన వాళ్ళు. ముఖ్యంగా యెమెన్లో, నార్థన్ యెమెన్లో వీళ్ళకి చాలా ప్రాబల్యం ఉంది. షియాలో వీళ్ళు షియా గ్రూప్ అనమాట. షియాలో కూడా జాయదీ సెక్ట్ అంటాం, జాయదీ సెక్ట్ ఆఫ్ షియా గ్రూప్ అనమాట. అయితే సౌదీ అరేబియా ఎవరైతే యెమెన్కి చాలా బార్డరింగ్ కంట్రీ ఉందో, వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ షియా ఇన్ఫ్లుయెన్స్ సున్నీ కంట్రీస్లోకి వస్తేమో, మా కంట్రీకి వస్తేమో, ఈ హౌతీ రెబెల్స్ మమ్మల్ని ప్రాబల్యం చేస్తారేమో, మా ప్రజల్ని మారుస్తారో ఒక భయం అనమాట. దీంతో 1990s నుంచి ఈ హౌతీ మూవ్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది. కానీ 2014 నుంచి ఇంకా బలపడింది అనమాట. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ షియా హౌతీ రెబెల్స్ సనా యెమెన్ క్యాపిటల్ని ఆక్యుపై చేస్తారో, వీళ్ళే డిఫాక్టో ప్రభుత్వం దాదాపు డిక్టేట్ చేస్తారో, ఆ టైం నుంచి సౌదీకి బాగా కంటగింపుగా మారుద్ది హౌతీ రెబెల్స్ విషయంలో. సౌదీ అరేబియా యొక్క ఎలిగేషన్ ఏంటంటే
వీళ్ళకి ఇరాన్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంది. ఇరాన్ షియా కంట్రీ అండ్ హౌతీ రెబల్స్ షియాస్. సో ఇరాన్ సపోర్ట్తోనే హౌతీ ఇదంతా చేస్తుంది. హౌతీ రెబల్స్ వీళ్ళందరూ షియాస్ కాబట్టి ఈ హౌతీ రెబల్స్ని ఎలిమినేట్ చేయకపోతే సున్నీ కంట్రీస్కి, ముఖ్యంగా సౌదీ అరేబియాకి ప్రాబ్లం కాబట్టి సౌదీ అరేబియా ఒక కూటమిలాగా ఫామ్ చేసి ఈ హౌతీస్ మీద యుద్ధమే ప్రకటించింది 10 సంవత్సరాల క్రితం. కానీ హౌతీస్ని ఏమీ చేయలేకపోయింది. హౌతీస్ ప్రాబల్యం యెమెన్ మీద చాలా ఉందన్నమాట. చాలా దేశాలు కలిసి వచ్చి కూడా హౌతీస్ మీద ఇప్పుడు పోరాటం సాగిస్తున్నాయి. అయితే హౌతీస్కి స్ట్రాంగ్ సపోర్ట్ ఇరాన్ అని చెప్పొచ్చు. ఈ హౌతీ రెబల్స్కి హెజ్బుల్లా, హమాస్ వీళ్ళ మద్దతు కూడా ఉంది. సో హెజ్బుల్లా, హమాస్, హౌతీ ఈ 3 గ్రూప్స్ కూడా కలిసి చాలా సందర్భాల్లో ప్యారల్గా పనిచేస్తుంటాయి అనమాట. ఇప్పుడు ఈ హౌతీ రెబల్స్ని మట్టు పెట్టించడానికి డొనాల్డ్ ట్రంప్ పూనుకున్నారు. అందుకనే స్టార్ట్ చేశారు యెమెన్ పైన అటాక్స్. అసలు యెమెన్ పైన అటాక్ ప్రధానమైన కారణం హౌతీ రెబల్స్ రీసెంట్గా ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ కనుక గాజా స్ట్రిప్లో హ్యూమానిటేరియన్ ఎయిడ్ ఆపేస్తే ఖచ్చితంగా ప్రతీకారం చేస్తామని చెప్పి హౌతీ రెబల్స్ వార్నింగ్ ఇచ్చారు. దాంతో ట్రంప్ ఇప్పుడు హౌతీస్ విషయంలో చాలా కఠినంగా ఉన్నారు.